So good to be in the house of the Lord, isn't it? Yes. పక్కన వారికి చెప్పండి, జస్ట్ గ్రీట్ దెమ్, గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. హల్లెలూయా. గత మూడు రోజుల్లో 6, 7, 8 ఫాస్టింగ్ ప్రేయర్స్ జరిగాయి. చాలామంది లీవ్స్ తీసుకొని వచ్చారు. లాస్ట్ రోజు అయితే సండే సర్వీస్ లాగా అనిపించింది, బట్ ఇంత సప్పగలేదు క్రౌడ్. అది అలవాటైపోయి ఐ వాంట్ టు గో బ్యాక్ టు ఫాస్టింగ్ ప్రేయర్స్ లాగా ఉంది. వీఆర్ ఆల్ టయర్డ్, ఎగ్జాస్టెడ్, బట్ వీఆర్ బ్యాక్ బై 7 కల్లా ఉన్నాం. యు నో వై? వాట్ ఈస్ డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ అస్? దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రేమ. ఆమెన్. హల్లెలూయా. వీఆర్ సో కనెక్టెడ్ టు గాడ్. ఎస్, ఫాస్టింగ్ ప్రేయర్స్కి వచ్చిన వారు చెప్తారా, ఐఎమ్ కనెక్టెడ్ టు గాడ్? ఎస్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సో చర్చ్ని దేవుడు ఒక సీజన్ ఆఫ్ బ్లెస్సింగ్లో నడిపిస్తున్నాడు అందరూ. కానీ వాక్యాన్ని విని ఎవరైతే ఇది నా కోసమే అనుకుంటారు చూడండి, దేవుడు వారికి ఇంకా ఎక్కువ వడ్డిస్తాడంట. సంఘములో అలాగ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొక చికెన్ పీస్ ఎక్స్ట్రా దేవుడు వేయాలని కోరుకోండి, ఇంకొక మటన్ పీస్ ఎక్స్ట్రా వేయాలని కోరుకోండి. ఆర్ యు దేర్ లైక్ దట్? సౌండ్ సరిపోవట్లేదు ఎందుకో, వాయిస్ పోయింది. ఓకే, ఎనీబడి హూ కెన్ బీ మై చియర్ లీడర్ కెన్ సిట్ ఇన్ ఫ్రంట్. ఎవరైనా నా చియర్ లీడర్స్ ఉంటారు ఇక్కడ? కెన్. హల్లెలూయా. యా, వీణా ఇస్ ఆల్రెడీ హియర్. హెప్సీ, యు కమ్. ఇంకా ఎవరైనా ఉన్నారా? బ్రదర్స్, లెట్ మీ టెల్ యూ సంథింగ్. దేవుని యొక్క వాక్యము ఎక్కడ విడుదలైతే అక్కడ ప్రపంచాలు సృష్టింపబడుతుందంట. ఆమెన్. హల్లెలూయా. సో మీ ప్రపంచం సృష్టించడానికి దేవుడు వాక్యాన్ని ఎన్నుకున్నాడు. ఇట్స్ అ సింపుల్ థింగ్. వాక్యం అంటే ఏంటి? వినాలి, విశ్వసించాలి. వాక్యం ఏంటి? వినాలి. వాక్యం వినుట వలన విశ్వాసం. ఏదైతే ఇక్కడ వచ్చి కూర్చొని సింపుల్ థింగ్ ఆల్సో నువ్వు ఆలోచించిన ఈ వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తాడు? ఆన్సర్ ఇస్తాడు. అవునా కాదా? సింపుల్ ఆలోచన. అరే, నాకు ఈ రోగం పోతుందా? అవుతుందా? అసలు ఇదే భరించాలా? ఈ నొప్పే భరించాలా జీవితాంతం? ఎప్పుడు ఈ నొప్పులతోనే బాధపడాలా? అంటే ఇక్కడ వచ్చి వినంగానే దేవుడు అంటాడు, అవసరం లేదు, ఐ హ్యావ్ టేకెన్ ఇట్. ఆమెన్. సో దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. అండ్ రిసీవ్ చేసుకున్న వారు ఎలా ఉంటారంటే ఎక్కువ రెస్పాండ్ అవుతారు, ఎగ్జైట్ అవుతారు. వాక్యానికి ఎగ్జైట్ అయ్యేవారు. యేసు ప్రభు వాక్యం చెప్తున్నప్పుడు సైలెంట్గా వినేవారు ఉన్నారు, కానీ శిష్యులు మాత్రము ఎగ్జైట్ అయ్యేవారు. ఎస్ లార్డ్, గుడ్, మంచి వర్డ్ చెప్పాము, సూపర్ జీసస్. దే వర్ సో ఎగ్జైటెడ్. ఆమెన్. హల్లెలూయా. ఆర్ యు ఆల్ డిసైపుల్స్? ఆడియన్స్, డిసైపుల్స్. హల్లెలూయా. దేవుని శిష్యులకు 12 గంపలు ఇచ్చేసాడంట. ఆమెన్. సో టుడే వీఆర్ గోయింగ్ టు గో ఇన్ టు దట్ వర్డ్. చూద్దామండి, వాక్యంలోనికి వెళ్దాము. హోషేయ 6:3. హోషేయ గ్రంథం 6:3. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? వాక్యం అర్థమైన వారు బిగ్గరగా. యెహోవా గూర్చిన జ్ఞానం ఈజ్ ఇంపార్టెంట్. లాస్ట్ వీక్ ఆల్సో గాడ్ వాజ్ టెలింగ్, మనకు డ్రైవింగ్ ఎలా చేయాలో నేర్చుకుంటాం, లైసెన్స్ ఎలా పొందుకోవాలో నేర్చుకుంటాం, ఏదైనా అప్లై చేయాలంటే ఏ ఫామ్ ఫిలప్ చేయాలో మనకు తెలుసు. ఓకే, యు నో, యు ఆర్ లెర్నింగ్. బట్ యెహోవా గూర్చిన జ్ఞానం తెలుసుకోండి. దేవుడు అది అంటున్నాడు, ఆ జ్ఞానం సంపాదించుకోమంటున్నాడు. సంపాదించుకోవడం అంటే పొందుకోవడం, అంతేనా? టేకింగ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ సంపాదన నువ్వు సంపాదించుకో. నీ జ్ఞానం ఏంటి? దేవుని పట్ల నీకున్న ఉద్దేశం ఏంటి? ఎవరితో కాదు, ఎవరో చెప్పింది, మమ్మీ చెప్పింది వద్దు, మనకి డాడీ చెప్పింది వద్దు, పాస్టర్ గారు చెప్పింది కాదు. నువ్వు జ్ఞానం సంపాదించుకో. ఫర్ యూ, హూ ఇస్ గాడ్ ఫర్ యూ. ఐ థింక్ ది సెకండ్ డే అనుకుంటా, సెకండ్ ఆర్ థర్డ్ డే ఫాస్టింగ్ ప్రేయర్స్లో దేవుడు నీకు ఏమవుతాడు అని చెప్తే కొంతమంది పేర్లు చెప్పారు. మై ప్రొవైడర్ అన్నారు కొంతమంది. సో ఎవ్రీబడికి దేవుడు, నువ్వు ఎలాగ దేవుడు అనుకుంటే అలాగ వస్తాడు. నా దేవుడు నాకేం చేయడు అనుకుంటే వెళ్ళావనుకో, నీ దేవుడు ఏమి, అది నీ జ్ఞానం, అది నీ విశ్వాసం.
బైబిల్ సేస్ హోషేయ 6:3లో జ్ఞానమును యెహోవా గూర్చిన జ్ఞానం సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం సంపాదించుకుని సండే వచ్చేసేయాలి, ప్రార్థన చేసుకుంటూ ప్రభా గివ్ మీ సమ్ విజ్డమ్, గివ్ మీ విజ్డమ్ అబౌట్ యూ. దేవుని గురించి ఎందుకు తెలుసుకోవాలి? దేవుని గురించి జ్ఞానం ఎందుకు మనకు కావాలి? ఎందుకు కావాలి? ఎవరైనా చెప్తారా? దేవుని గురించి తెలుసుకుంటే ఏం జరుగుతుంది? ఇఫ్ యు నో గాడ్ ఇన్ అ డీపర్ లెవెల్ యూ విల్ డూ వండర్స్. దావీదు గురించి తెలుసుకున్నాం. హీ న్యూ గాడ్ డీపర్ లెవెల్. ఆయన ఒక మాట చెప్పాడు, యెహోవా అందరికీ ఉపకారం. అంటే దేవుడు నాకు కూడా ఉపకారి అని తెలుసుకున్నాడు. నో గాడ్ డీపర్ లెవెల్. ఎప్పుడు కూడా మన మైండ్లో ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ చాలా పెద్దగా ఉంటుంది. ఏంటి ఆ బాక్స్ అంటే దేవుని మీద నెగిటివ్ బాక్స్. దేవుని మీద దేవుడు చేస్తా అన్నాడు, చేయలేదు, దేవుడు చేస్తా అన్నాడు. నో, బైబిల్ సెలవిస్తుంది ఆయన గురించి జ్ఞానము సంపాదించుకొనుటకు, తెలుగు ప్లీజ్, ఆయనను అనుసరించుదాం రండి. మీరందరూ ఆయనను అనుసరించడానికి వచ్చారా? ఎస్, యు సీ హౌ యూ విల్ బీ, ఐ విల్ టెల్ యూ హౌ యూఆర్ గోయింగ్ టు బీ. ఓకే, ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయిస్తాడు. నీకే తెలీదు కొన్నిసార్లు ఆయన ఉదయిస్తున్నట్టు తెలియదు. ఎందుకంటే నీ జ్ఞానంలో, నీ బాక్స్లో ఏముంది? దేవుడు ఉదయించాడు. సో నువ్వు ఆ చీకట్లోనే ఉంటా. మన ప్రభు గురించి జ్ఞానం ఏంటంటే ఉదయం తప్పగా ఉదయిస్తుందా? ఈరోజు ఉదయించిందా? సూర్యుడు వచ్చాడా? న్యూ డే బిగాన్. అలాగే దేవుడు వస్తాడంట. ఆయన రాకుండా మానడు. హల్లెలూయా. ఆయన వస్తాడు. పిలిచిన వెంటనే ఆయన వస్తాడు. అడిగిన వెంటనే ఆయన చేస్తాడు. అది నమ్మిన వారికే జరుగుతుంది. హల్లెలూయా. అంతేకాదు, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. హల్లెలూయా. అంతేకాదు, భూమిని తడిపినట్టు తొలకరి వర్షము, కడువరి వర్షము వలె ఆయన మన యొద్దకు వస్తాడు. హోషేయకు తెలుసు దేవుడు వస్తాడని తెలుసు. హోషేయ గ్రంథంలో కొంతమందికి తెలియదు దేవుడు వస్తాడని. బట్ గాడ్ కమ్స్. నో గాడ్ ఇన్ అ డీపర్ లెవెల్. ఎంత స్నేహం ఉండాలంటే నీకు, చూడండి ఎంత క్లోజ్గా ఉండాలంటే మనము దేవుని తెలుసుకుంటే విషయంలో వీ షుడ్ బి సో క్లోజ్. వీ షుడ్ నో గాడ్. దేవుడు ఎందుకు ఈరోజు ఈ పని జరగనివ్వలేదు? ఈ కార్యం దేవుడు వద్దని ఎందుకు చెప్తున్నాడు? ఈ ద్వారం ఎందుకు మూసాడు? నో గాడ్. చెప్పండి పక్కన వారికి, నో గాడ్, నో లైఫ్. KNOW, నో గాడ్. KNOW, నో లైఫ్. ఓకే, ఇంకోటి NO, నో గాడ్. NO, నో లైఫ్. సో నువ్వు దేవుని తెలుసుకున్నప్పుడు నువ్వేం చేస్తావంటే దేవుని గొప్పగా ఊహించుకుంటావా? హల్లెలూయా. దేవుని తెలిసిన వారు దేవుని ఎప్పుడూ ఎలా ఊహించుకుంటారు? గొప్ప ఆ లెవెల్లో పెడతారు దేవుని. హల్లెలూయా. సో నువ్వు అంత గొప్పగా ఊహించుకున్నప్పుడు ఖచ్చితంగా అదే జరుగుతుంది. నువ్వు ఎలా ఊహించుకుంటావో నువ్వు నమ్మినట్లే నీకు జరుగును గాక అనే మాట దేవుడు చెప్తాడు. చూద్దామా ఇక్కడ Matthew 8. యు సీ వన్ మ్యాన్స్ ఫెయిత్ ఇన్ గాడ్. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుంచి చదువు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎదురుకు వచ్చి, ఎవరు వచ్చారు? కంటిన్యూ. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచదనని అతనితో చెప్పగా, ఇక్కడ ఏమని అడుగుతున్నాడు? కమాన్ టాక్ టు మీ. ఏమని అడుగుతున్నాడు? మీరిద్దరు మాట్లాడిపోతే సంఘం మాట్లాడేటట్లేదు. మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, సంఘం మాట్లాడతాడు. ఓకే, నా దాసుడు పక్షవాయంతో. సో ఆయన ఏం అడిగాడు? ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు? పద, నేను వచ్చి వాని స్వస్థపరుస్తాను అని చెప్పాడు. దేవుడు ఏం చెప్పేశాడు? రెసిప్రొకేట్ చేశాడా? రెస్పాండ్ ఇచ్చాడా? నువ్వు ఇక్కడికి వచ్చి దేవుని ఏదైనా అడిగితే దేవుడు వెంటనే నీకు ఆన్సర్ ఇస్తున్నాడా? వాగ్దాన రూపంలో ఆన్సర్ ఇస్తున్నాడా? డిలే, డిసప్పాయింట్మెంట్, ఐ డోంట్ కేర్, బట్ ఈజ్ హీ గివింగ్ యూ అన్ ఆన్సర్? ఎస్, హీ విల్ గివ్. ఆయన ఎంత ఒబీడియన్స్ చూపి, యేసయ్య సృష్టికర్త దేవుడు ఒక శతాధిపతి వచ్చి, ఒక అన్యుడు వచ్చి ఆయన ఒక మాట అడుగుతున్నాడు. నా దాసుడు, నాట్ ఈవెన్ ఎన్ ఇంపార్టెంట్ పర్సన్, నాట్ ఈవెన్ మై డాటర్, నాట్ మై సన్, మై సర్వెంట్, నా సర్వెంట్. దట్ ఈస్ మై గాడ్.
హల్లెలూయా. సర్వెంట్ దగ్గర కూడా వెళ్ళడానికి ఇష్టపడే దేవుడు, అంత గొప్ప ఉన్నతమైన దేవుడు, అంత తగ్గించుకొని ఆయన అంటున్నాడు కదా, నేను వచ్చి వాణ్ణి స్వస్థపరుస్తాను. నౌ సీ వాట్ శతాధిపతి టోల్డ్. వాట్ డిడ్ ద సెంచురియన్ టెల్? చూడండి. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. హల్లెలూయా, హల్లెలూయా. యు సీ శతాధిపతి విశ్వాసం. ప్రభువా, నీవు నా ఇంటికి. శతాధిపతి అంటే ఆయన కింద 100 మంది ఎంప్లాయర్స్ ఉన్నారు, ఎంప్లాయీస్. ఆయన కింద ఎంతమంది పనిచేస్తున్నారు? 100 మంది. ఆయన అంటున్నాడు, ప్రభా, నా ఇంటికి వచ్చే అంత సీన్ నాకు లేదు, నేను అంత పాత్రుడను కాను. ఒక మాట చెప్తున్నాడు, నీవు మాట మాత్రం. ఏమంటున్నాడు? మాట మాత్రం సెలవు నాయన, అప్పుడు నా దాసుడు స్వస్థపరుస్తాడు. డస్ దిస్ సెంచురియన్ నో గాడ్ ఇన్ అ డీపర్ లెవెల్? ఈ శతాధిపతికి దేవుడు ఎంత లోతుగా తెలుసుంటాడు. వాక్యం తెలుసుందా? 33వ కీర్తన చూడండి, 9వ వచనం చూడండి. ఎందుకు ఆయన మాట మాత్రమని చెప్పాడు? జస్ట్ 1 వర్డ్ చాలు, ఒక్క వాగ్దానం చాలు నీ లైఫ్ అంతా సెట్ అవ్వడానికి. ఆ వాగ్దానం కొరకు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఒక్క మాట చాలు ప్రభు అంటే. చూడండి, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన్ను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మాట సెలవీయగా? ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము. ఈరోజు దేవుడు మనకు ఒక మాట ఇచ్చాడు. కొంతమంది డౌట్ఫుల్గా తీసుకున్నారు, కానీ ఆయన మాట చేస్తాడు. ఆమేన్. ఏంటా మాట? చెప్పండి. లోకంలో గనునైన వారి కలిగిన పేరు నేను నీకు దయచేస్తాను. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? హల్లెలూయా. యు ఆర్ ఆల్ శతాధిపతిస్. హల్లెలూయా, ఆమేన్. గాడ్ మెజర్స్ ఆర్ ఫెయిత్. దేవుడు మన విశ్వాసాన్ని కొలుస్తాడు. ఈ శతాధిపతి విశ్వాసాన్ని కొలిచాడు. చూడండి, నువ్వు ఒక్క మాట మాత్రము సెలవిమ్మని చెప్పి అప్పుడు నా దాసుడు స్వస్థపరుస్తాడు అనబడినప్పుడు, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని యేసు ఈ మాట విని యేసు ఈ మాట విని యేసు ఈ మాట విని వెంట వచ్చిన వారిని చూచి, ఇజ్రాయేల్లో ఎవ్వనికైనాను నేనెంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు అని నిశ్చయముగా చెప్తున్న. శతాధిపతికి చప్పట్లు కొడతామా? హల్లెలూయా. ఇన్ ద హోల్ నేషన్ నాట్ 1 person హ్యాడ్ ద ఫెయిత్ లైక్ దిస్ సెంచురియన్. దేశం అంతట్లో ఇంత విశ్వాసం లేదు. నీకుందా? మాట మాత్రం. హీ నోస్ గాడ్ ఇన్ అ డీపర్ లెవెల్. మనం ఇంకా డీప్కి వెళ్ళాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఇంకా డీప్కి వెళ్ళాలి. నేను కొంతమందికి మాట సెలవిస్తాను, నాన్న ఇది చేయండి అని చెప్తాను. కానీ కొంతమంది వాలంటీర్స్ జస్ట్ 1 look ఇస్తారు. దే విల్ డూ ద వర్క్. నీ విశ్వాసం దేవుడు కోల్సి. దేవుడు ఒక్క లుక్ ఇస్తే చాలు. యూ షుడ్ హ్యావ్ అన్ ఐ కాంటాక్ట్ రిలేషన్షిప్ విత్ గాడ్. హల్లెలూయా. ఏ రిలేషన్షిప్ ఉండాలి? మాటలు పక్క పెడదాం ఇప్పుడు నుంచి. ఏం కాంటాక్ట్? లార్డ్ టేక్ కేర్. దేవుడు చూసి ఆయన కళ్ళు అంట నీతి మంతులు మీదే ఉంటుందంట. హల్లెలూయా. ఐ వాంట్ టు షో యూ అ వీడియో. కెన్ యూ పుట్ దాట్ ఆన్ ద స్క్రీన్? ఇక్కడ వీఆర్ సీయింగ్ చోజన్ సిరీస్. మాథ్యూ అనే మత్తయి సువార్త రాసిన మాథ్యూ ఉంటాడు. ఆ మాథ్యూ ఈజ్ అ కీన్ అబ్జర్వర్. చెప్పండి, ఏం అబ్జర్వర్? సూక్ష్మంగా ఆలోచించేవాడు. అన్నీ సూక్ష్మంగా ఆలోచించి డైరీ తీసుకుని రాసుకుంటా ఉంటాడు. ప్రభు ఒక తలాంతి ఇచ్చాడు. మాథ్యూ, కొన్ని నువ్వు ఎంత సూక్ష్మ అబ్జర్వ్ చేస్తావంటే ఒక్కసారి నేను నీకు లుక్ ఇస్తే చాలు నువ్వు చేసేస్తావు అన్నాడు. అన్న వెంటనే అవునా అనుకున్నాడు. ఎవ్రీ టైం నేను గమనించా చోజన్ సిరీస్లో మాథ్యూ అనే అతనికి యేసు ప్రభు ఒక లుక్ ఇస్తాడు, చేస్తాడు. లుక్ ఇస్తాడు, మాథ్యూ చేసేస్తాడు. యూ వాంట్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అ రిలేషన్షిప్? ఎస్.
కెన్ యూ సీ? చూడగలుగుతున్నారా? నో? ఏసే మామూలు లుక్ ఇవ్వలేదు కదా. జస్ట్ దట్ వన్ లుక్, ఒక్క లుక్. మేబీ ద కాంటెక్స్ట్ ఇస్ డిఫరెంట్ హియర్, కానీ ఒక్కసారి లుక్ ఇచ్చాడు. మాథ్యూ వెనుకకి వెళ్ళిపోయాడు, సైలెంట్గా అయిపోయాడు. డూ యూ వాంట్ దట్ కైండ్ ఆఫ్ అ రిలేషన్షిప్? ఎస్. ఏసయ్య ఒక్క లుక్తో పేతురు కూడా పశ్చాత్తాపడ్డాడంట. ఏసయ్య జస్ట్ ఒక్కసారి చూశాడు, అంతే. పేతురులో పశ్చాత్తాపము మొదలైంది. అటువంటి రిలేషన్షిప్ నీకు నాకు ఉండాలి. యూ వాంట్ టు హ్యావ్ గాడ్ లైక్ దట్? ఎస్. భార్య సీరియస్గా చూసిందాము, భర్తకు అర్థమైపోతుందో సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. జస్ట్ దట్ లుక్. యా, పిల్లలకి తల్లి చూసిందనుకో, ఉంటుందిరా నీకు, అయిపోయింది ఈ సంగతి. అమ్మ బాబోయ్, అమ్మ చూసింది, అయిపోయిందిరా నా సంగతి అనుకుంటాం కదా. అంటే అంతకంటే క్లోజ్ రిలేషన్షిప్ గాడ్ వాంట్స్ విత్ యూ. అటువంటి విశ్వాసం నీకు ఉన్నట్లయితే దేవుడు ఎలా తెలుస్తుంది? ఓకే, ఏసై కనపడ్డాడు, నాకు లుక్ ఇచ్చినట్టు నాకు ఎలా తెలుస్తుంది అంటే, ఎవ్రీ టైం క్యారీ అ బైబిల్, ఫోన్లో బైబిల్ ఉండాలి. ఎప్పుడైనా నీకు అన్ఈజీగా అనిపిస్తుందా, వాట్ ఆర్ యూ టాకింగ్ గాడ్, ఓపెన్ ద బైబిల్, ఒక్క లుక్ ఇస్తాడు దేవునికి. హల్లెలూయా. వన్ లుక్ ఇస్ ఇనఫ్. హల్లెలూయా. ఐల్ షో యూ వన్ వర్స్ అకార్డింగ్ టు దట్. ఒక వచనాన్ని చూపిస్తాను. 119వ కీర్తన 130వ వచనము. ఒకసారి అది చద్దాము. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. ఏంటంటే ఆయనకి ఏం జరిగిందంట? వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలుగు. ఒక్క వర్డ్ ఇస్ ఇనఫ్ ఫర్ యూ టు చేంజ్ యువర్ ఫెయిత్ లెవెల్స్. ఆమెన్. ఒక్క మాట చాలు, ఒక్క చూపు చాలు. హల్లెలూయా. 34వ కీర్తనలో కూడా ఒక మంచి మాట ఉంది, 5వ వచనంలో. దే లుక్ టు హిమ్ and were radiant and their faces were not ashamed. ఆమెన్. వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగేను? వెలుగు కలిగేను. వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయాను. హల్లెలూయా. నీకు అటువంటి విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు ఆశ్చర్యపడిపోతారు. గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్. దేవుడు చూస్తున్నాడు, ఎవరికి ఐ కాంటాక్ట్ రిలేషన్షిప్ ఉంది నాతో. జస్ట్ ఒక్క ఆయన, యూ కెన్ సెన్స్ గాడ్. డూ యూ నో దట్ యూ కెన్ సెన్స్ గాడ్? ఆయన ప్రెజెన్స్ని మీరు సెన్స్ చేయొచ్చు, ఆయన సన్నిధిని సెన్స్ చేయొచ్చు. యూ విల్ ఫీల్ ద జాయ్, పీస్, నెమ్మది. అందుకే ఒక భక్తుడు రాస్తున్నాడు, నీ మాట చాలయ్యా. మీకు తెలుసు, నీ చూపు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటాను యేసయ్యా, చాలు యేసయ్యా, నీ వెంటే
బ్రతుకునావ పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా బ్రతుకునావ పగిలినా కడలి పాలైనను ముంచి వేసినా సంగమా చెప్తామా నీ ఒక్క మాట మాత్రము చాలు నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటనే ఉంటానేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటనే ఉంటానేసయ్యా హల్లెలూయా దేవుడు ఒక్క లుక్ ఇచ్చాగానే మాథ్యూ విని వెళ్ళిపోయాడు. మనకు దేవుడు ఎన్ని లుక్కులు ఇచ్చినా ఎన్ని మాటలు చెప్పినా ఎంత గద్దించినా ప్రభా వాడే బాగున్నాడు ప్రభా నాకు అనుకుంటాం. వాడు తిప్పి కొడితే అప్పుడు ప్రభా నువ్వే రైట్ ప్రభా లుక్ ఇచ్చినప్పుడే నేను వింటే బాగుండు. మాథ్యూ ఈజ్ అ వైస్ పర్సన్ ఇజంట్ ఇట్? జస్ట్ దట్ వన్ లుక్ వాజ్ ఇనఫ్ ఫర్ హిమ్ టు గో బ్యాక్. ఆమెన్. దేవాది దేవుడు నేను చూస్తున్నాడు. ఈస్ మెజరింగ్ యువర్ ఫెయిత్. ఎలా చూస్తున్నాడంటే కేవలము నా మీద దృష్టి ఉంటుందా లేదా. అప్పుడు అలాంటి వారికి దేవుడు బాగా తెలిసిన వారికి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ శతాధిపతిని మనం చూసినట్లయితే దేవుడు ఆశ్చర్యపడిపోయాడు. ఈజ్ యువర్ ఫెయిత్ రియలీ సర్ప్రైజింగ్ గాడ్? ప్రతి విషయంలో ఏది జరిగినా జరగకపోయినా నా దేవుని మీద నేను దృష్టి, ఆయనకు తెలుసు నాకు మంచి చేస్తాడని. డూ యు నో యువర్ గాడ్? నీ దేవుడు ఎవరో తెలుసా నీకు? ఆయన ఉపకారియే కానీ అపకారి. ఎక్కడైనా యెహోవా అపకారి అని ఉందా? నువ్వు చేసిన ఉపకారానికి ఆయన ప్రత్యుపకారం చేస్తాడేమో కానీ ఆయన అపకారం ఎప్పుడో ఎవరికి తల పెట్టడు. నువ్వు అలా తెలుసుకోవాలి. చూడండి, ఇదే 33వ అధ్యాయంలో 6th verse చూడండి, 6వ వచనం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. ఏమనుందండి? బిగ్గరగా చదవండి. ఆయన నోటి ఏం చేశాడు దేవుడు? ఆకాశాలన్నీ క్రియేట్ చేసి కెమికల్ లెబారెటరీలో ఏమన్నా చేశాడా పని? వాట్ డిడ్ హి డూ? రిలీజ్డ్ అ వర్డ్. ఆయన వాక్కును విడుదల చేసి ఆకాశంలో వచ్చేసాయి. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగి. నౌ గో టు 11th verse, 11 నుంచి చద్దాం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరముల. ఎవరైనా దేవుని ఆలోచనలు ఎప్పుడు స్థిరంగా ఉంటాయి, అది కదలదు. అనుకున్నవారు దేవుని ఆలోచన వైపే తిరుగుతారు. ఆయన ప్లాన్స్ అంటే ఎలా ఉంటుంది? 1 day ఉంటుంది, 2 days ఉంటుంది. నువ్వు అడిగేది 1 day అడుగుతావు. గాడ్ లార్డ్ బ్లెస్ మీ దిస్ డే, టుడే ఐ షుడ్ ఫినిష్ మై ఎగ్జామ్. దేవుని యొక్క ప్లాన్ నో, తరతరములు. రీడ్ దట్ వర్డ్ అగైన్. ఆయన సంకల్పములు తరతరములు. దేవుడు ఒక్క చూపు చూసి నో అన్నాడు అనుకో, అంటే ఆయన ప్లాన్ ఏంటి? తరతరములు ఏదో ప్లాన్ చేసి పెట్టి, నాట్ జస్ట్ ఫర్ 1 day or 1 year or 2 years. మనం అడిగేది ప్రభా వచ్చే సంవత్సరం కల్లా నువ్వు ఇది చేస్తే నేను ఇలా ఉంటాను ప్రభా. నో, దేవుడు ఆల్రెడీ నీకు ప్లాన్ చేసి పెట్టి ఉన్నాడు. తరతరముల వరకు నేను దీవించడానికి దేవుడు నిన్ను రైట్ ట్రాక్లోనూ ఉన్నావు. ఆమెన్. హల్లెలూయా. డూ యు బిలీవ్ దట్? దేవుడు నేను రైట్ ట్రాక్లో పెట్టానని నమ్ముచున్నారా? ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఆశీర్వాదం ఆయన ఆలోచన మాత్రం ఎన్ని తరాలు ఉంటాయి? తరముల వరకు. చెప్పండి, జనరేషన్స్. నాట్ 1 generation, generations. హల్లెలూయా.
సో యెహోవాని డీప్ లెవెల్లో తెలుసుకున్న వాళ్ళు నాకు చిన్న కారు ఇవ్వు, బైక్ ఇవ్వు అన్నారు. ప్రభా నేను నా పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తారా అనబోతున్నారు. హల్లెలూయా. దే వోంట్ ఆస్క్ ఫర్ దెమ్ సెల్ఫ్స్, దే ఆస్క్ ఫర్ జనరేషన్స్. అది పెద్దదా చిన్నదా? ఇట్స్ బిగ్గర్ దెన్ వాట్ వీ ఎక్స్పెక్ట్. ఎస్, తరతరములో ఉండే ఆశీర్వాదం పెద్దదా చిన్నదా? సో దేవుడు చూడండి 12వ వచనం చద్దాం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయనకు తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఎలా ఉంటున్నామంటే మనము ధన్యత కలిగిన వాళ్ళలా ఉండట్లేదు. మనం ఎలా ఉంటున్నామంటే అన్యులుగా ఉంటున్నాం, ధన్యులుగా కాక. ఎలా ఉంటున్నామంటే యెహోవా తమకు దేవుడుగా గల జనులు, ఎవరో దేవుడు నాకు తెలియదు, అన్యులుగా ఉంటున్నాం. ఎవరైనా మీ దేవుని గురించి చెప్పండి అంటే, ఓ మై గాడ్, నేను లాస్ట్ టైం ప్రార్థన చేశాను, ఇప్పటివరకు ఆన్సర్ రాలేదు. వేర్ ఇస్ యువర్ ఫెయిత్? దేవుడు అంట హెబ్రీ పత్రిక 11:6లో ఫెయిత్ హీరోస్ గురించి రాశాడు. ఎవరి గురించి రాపించాడు చెప్పండి? ఎవరి గురించి అంటే విశ్వాస వీరులు. ఆ విశ్వాస వీరుల జాబితాలో 6వ వచనంలో ఒక మాట అంటున్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. గాడ్ లవ్స్. ఏమి ఇష్టపడుతున్నాడు నీలో? పరిశుద్ధత కంటే ఏమి ఇష్టపడుతున్నాడు నీలో? విశ్వాసం ఇష్టపడుతున్నాడు. ఆయన పట్ల అమ్మో దేవా నీ ఆలోచన గంభీరములు. రాజైన దావీదు రాస్తున్నాడు, నీ ఆలోచన నా ఆలోచన వంటివి కాదు. యెషయా రాస్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు యెషయాకి, నా ఆలోచన నీ ఆలోచన వంటివి కాదు, నా మార్గంలో డిఫరెంట్. అది ఎప్పటి వరకు ఉంటుందంటే ఆయన ఆలోచనలో తరతరంలో ఉంటాయి. ఎప్పటి వరకు ఉంటాయి? జనరేషన్స్. మమ్మీ డాడీ జనరేషన్ అయిపోయింది, అమ్మమ్మ జనరేషన్ అయిపోయింది, ఇప్పుడు మన జనరేషన్ ఉంది. నేను కూడా మమ్మీ డాడీ జనరేషన్ వచ్చేసాను. మొన్ననే లాస్ట్ వీక్ మా అక్క వాళ్ళ పాప వచ్చి, నా ఇజ్జత్ బీక్తున్నావు నువ్వు వచ్చి అంటున్నాను, నవ్వుతా ఉంది. సో వీఆర్ ఫర్ జనరేషన్స్ గాడ్ ఈస్ గోయింగ్ టు, హిస్ ప్లాన్స్ ఆర్ స్టాండింగ్ స్టిల్. ఆమెన్. ఈరోజు దేవుడు నీ కొరకు ఏదైనా ప్రణాళిక చేస్తుంటే అది ఎక్కడి వరకు ఎప్పటి వరకు ఉంటుందంట? నీ తరం వారికి, రాబోయే తరం వారికి ఉంటుందంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఇలాగ వచ్చి కూర్చున్నట ఎవరో సంకల్పం? అది దేవుని యొక్క సంకల్పము. ఎవరో వచ్చారు, ఎవరో పిలిచారు, నా డ్యూటీ ఇది, నేను వస్తున్నా. నో, గాడ్ కాల్డ్ యూ టు లిసన్ టు దిస్ కైండ్ ఆఫ్ మెసేజెస్. హల్లెలూయా. సో నీ తలంపులు ఎలా ఉండాలంటే ఆల్వేస్ ఆయన ఎంత క్లోజ్గా నువ్వు తెలుసుంటే అంతగా నువ్వు విశ్వసిస్తావు. మీకు అర్థమవుతుందా? ఇఫ్ యు నో గాడ్ ఇన్ అ డీపర్ లెవెల్, సో మచ్ ఫెయిత్ యూ హ్యావ్. డీప్ ఫెయిత్ యూ హ్యావ్. నో గాడ్ డీప్, హ్యావ్ ఫెయిత్ డీప్. ఆమెన్. విశ్వాసం ఎప్పుడు పెరుగుతుందంటే దేవుడు ఎవరో ఈ శతాధిపతి ఆ శిష్యుల కంటే ఎక్కువ తెలిసినట్టున్నాడు. ఆయన అంటున్నాడు, ఒక్క మాట మాత్రము సెలవేమో. ఎప్పుడైనా మనం ఇలా ప్రార్థన చేసామా? అందరూ దర్శించు ప్రభా, మా ఇంటికి రా, నీ చేయి పెట్టు, నా మీద చేయి పెట్టు, నా తల మీద చేయి పెట్టి దీవించు ప్రభా అంటే ఈయన అంటున్నాడు, ఒక్క మాట సెలవేవు నాయన. Can you believe what he's showing God? He's showing God, I have faith in your word. నువ్వు ఇంటి దాకా రానక్కర్లేదు, ఒక్క మాటతో ప్రపంచాలు నువ్వేం చేసావో నియమించే దేవుడవు. హల్లెలూయా. ప్రపంచం కాదు, ప్రపంచాలు. డ్యూ యు నో ద సోలార్ సిస్టమ్? తెలుగులో సోలార్ సిస్టమ్ ఏమంటారు? సోలార్ సిస్టమ్ ఎక్స్పాండ్ అవుతుందంట. హూస్ డూయింగ్ దట్? ఆ రోజు చెప్పబడిన వాక్యము ఇప్పుడు కూడా నడుస్తూ ఉంది. హల్లెలూయా. ఆ రోజు దేవుడు నక్షత్రం అవును గాక అంటే ప్రతిరోజు కొత్త నక్షత్రం పుడుతుందంట. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నీ జీవితంలో ఏదైనా చెప్తే తరతరముల వరకు నిలబడే వాక్యాన్ని దేవుడు నీకు చెప్తా ఉన్నాడు. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యూ. సర్ప్రైజ్ హిమ్ విత్ యువర్ ఫెయిత్. ఏమని చెప్తున్నాడు దేవుడు? ఆశ్చర్యపరచండి. పక్కన వారు చెప్పండి, ఆశ్చర్యపరచు దేవుణ్ణి నీ విశ్వాసంతో. Hallelujah. You should ask big things from a great God. సింపుల్గా చేసేస్తాడు. ఎలా చేస్తాడు దేవుడు? సింపుల్గా చేసేస్తాడు. పాము కాటు కంట దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు మోషకి. ఏంటది? ఒక పోల్ని పెట్టు. ఒక పోల్ని పెట్టి దాని మీద ఒక ఇత్తడి సర్పం పెట్టు. ఎందుకు ప్రభా? జస్ట్ చూస్తే చాలు, స్వస్థపరుస్తారు. Isn't God simple? Faith should be big.
ద వర్క్ ఆఫ్ గాడ్ విల్ బీ ఎంత ఫెయిత్ ఉంటే అంత సింపుల్గా దేవుడు నీకు ఆ కార్యం చేయును గాక. మళ్ళా చెప్పనా, నీ విశ్వాసం ఎంత పెద్దగా ఉంటే దేవుని యొక్క కార్యం అంత చిన్నగా, ప్రభా నువ్వు చేసేస్తాం, మాట చాలు, చూపు చాలు అంటావు నువ్వు. ఆమెన్. వాట్ డూ యూ సే? నువ్వు మాట్లాడితే చాలు అని ఒకరు అంటారు, ఇంకొకరు నువ్వు చూస్తే చాలు అంటారు, ఇంకా విశ్వాసం హీరోలు ఏమంటారు, నువ్వు నా తోడుగా వస్తే చాలు పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి. హల్లెలూయా. సో గాడ్ మెజర్స్ ఆర్ ఫెయిత్. దేవుడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, మత్తయి సువార్త 13 8-13. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా. నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాక. నా భాషలో చెప్పాలంటే, నువ్వు ఎలా నమ్ముతావో అలాగే చేస్తాను. హల్లెలూయా. సింపుల్గా ఉంది కదా, బైబిల్ లాంగ్వేజ్ కాదు. నువ్వు విశ్వసించిన ప్రకారమే నీకు అంటే నువ్వు ఎలా నమ్ముతావో అలా చేస్తాను. నువ్వు ఎలా నమ్ముతున్నావు? మేబీ నెక్స్ట్ ఇయర్ అవుతుందేమో, ఇప్పుడు ఎలా కాదేమో. ఒకరోజు ఒక అమ్మాయికి నా దగ్గర ప్రార్థన కోరింది. 6 years పిల్లలు పుట్టలేదు. ప్రార్థన చేస్తుంటే నాకెందుకో ప్రార్థన చేయకముందు అడిగానామని. ఏమని అడిగానంటే, మీ ఫ్యామిలీలో ఏమన్నా వంశపారపర్యంగా ఇలా పిల్లలు పుట్టకపోవడం, కన్సెప్షన్ విషయంలో డిలేస్ ఉన్నాయా నాన్న అని అంటే, అవును, మా మామయ్య గారికి 12 సంవత్సరాల తర్వాత మా ఆయన పుట్టాడు. నేనేం ప్రేయర్ చేశాను తెలుసు, ప్రభా 12 సంవత్సరాల వాళ్ళకి పిల్లలు పుడతా అన్నారు. ఆ 12 సంవత్సరాలు అయ్యా తండ్రి యేసయ్యా, బిడ్డకి వారు వంశంలో ఇలా ఉంది కదా, బిడ్డకు కూడా నువ్వు దయచేయకుండా అయితే ఉండకు అని ప్రార్థన చేస్తున్నా. మనసులో ఏమో కూడా 12 సంవత్సరాల తర్వాత అవుతుంది అనుకున్నా. నిజంగా చెప్తున్నా, ఐ థాట్ లైక్ దట్ ఈస్ మై మైండ్ సెట్. 13th year షీ హ్యాడ్ అ బేబీ. నేను చెప్పిందే జరిగింది. నీ కూడా అంతే అవుతుంది నాన్న అని చెప్పి, వంశపారపర్యంగా ఎట్లా వస్తే అట్లా. ఆ రోజు నేను అనుకున్నాను, నా విశ్వాసం దేవుని ఆశ్చర్యపరిచిందా? వై డిడ్ ఐ సే దట్? మనుషులు మనకు సిచ్యువేషన్స్ చెప్పినప్పుడు, వారి యొక్క వంశపారపర్యంగా వస్తున్న కర్స్ గురించి మనం చెప్పినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? నా దేవునికి ఎంత ఈ కర్స్ వంశపారపర్యంగా వచ్చేది, ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టలేడా నా ప్రభు? మై ప్రేయర్ స్టార్టెడ్ టు చేంజ్. నువ్వు ఎలా నమ్ముతావో అలాగనే చేస్తానంటున్నాడు దేవుడు. 12 సంవత్సరాల తర్వాత నాకు జరుగుతుందంటే అట్లనే అవుతుంది. సమ్టైమ్స్ వీ ప్రే లైక్ దట్. మేబీ ఇప్పుడు కాదేమో నేను మిలియనర్ అయ్యేది, మేబీ తర్వాత అవుతానేమో అనుకుంటున్నాను. గాడ్ ఇస్ సేయింగ్, మాట మాత్రం సెలవివ్వు నాయన. దేవుడు మనకి ఆల్రెడీ చేసి ఉన్నాడు. దేవుడు నేను డిసిప్లిన్ చేయడానికి టైం పట్టచ్చు. ఎందుకంటే కొన్ని బ్లెస్సింగ్స్ రావడానికి, దేవుడు ఒక బాధ్యత ఇవ్వడానికి, ఒక గొప్ప బ్లెస్సింగ్ రావడానికి మనల్ని డిసిప్లిన్ చేయకపోతే ఆ బ్లెస్సింగ్ మనకు బర్డన్గా ఉంటుంది. ఆ బ్లెస్సింగ్ ఎలా ఉంటుంది? మనకు బర్డన్గా ఉంటుంది. మనం ఆ బ్లెస్సింగ్ని పాడు చేయగలుగుతాం, పాడు చేసే అంత స్థితిలో ఉంటాం. సో యూ షుడ్ ఆస్క్ గాడ్. నువ్వు బ్లెస్సింగ్ ఇచ్చినప్పుడు నాకు నువ్వేమి ఇవ్వాలి? గివ్ మీ ద విజ్డమ్ టు మేనేజ్ దట్ బ్లెస్సింగ్. ఆమెన్. హల్లెలూయా. చూడండి, ఈ శతాధిపతి దగ్గర ఒక విశ్వాసం ఉంది. యేసు ప్రభునే ఆశ్చర్యపరిచింది. అంటే యేసే వెతుకుతున్నాడా లేదా? ఇజ్రాయెల్ ప్రజల్లో ఎవరికి విశ్వాసం ఉంది? విశ్వాసం ఉంది. ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? యేసే వెతుకుతున్నాడా లేదా? ఒక వ్యక్తి దగ్గర దేవుడు అంటున్నాడు, నా దాసుడు పక్షపాతం వచ్చింది ప్రభా, అయ్యా ఆయన స్వస్థపరచాలి ప్రభా అంటే, పద నీతో పాటు ఇంటికి వస్తానంటే, అయ్యా నువ్వు ఇంటికి కూడా రానక్కర్లే, మాట మాత్రము సెలవి. ఎప్పుడు కూడా యేసైతే అట్లా మాట్లాడలేదు. యేసు ఎవరు? ఆయనే వాక్యం కదండి. యేసు ఎవరు? వాక్యమై శరీరధారుడై మన మధ్యలో నివసిస్తున్నాడు. ఆయన వాక్యం. ఇఫ్ యు బిలీవ్ హిస్ వర్డ్, దట్స్ ఇనఫ్. వర్డ్ విల్ వర్క్ వన్స్ యు స్టార్ట్ బిలీవింగ్. ఆమెన్. ఆ వాక్యము చూడండి, ఆయన ఆజ్ఞాపింపగానే ఆకాశాలు. ఈరోజు 78వ కీర్తన 23వ వచనం ఆగిపోయాను నేను. గత వారంలో చెప్పాను, మళ్ళా దేవుడు మళ్ళీ ఒకసారి అది చూపిస్తూ ఉన్నాడు. 78వ కీర్తన 23వ వచనంలో చూడండి, ఆయనను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించాడు, అంతరిక్ష ద్వారంలో తెరిచాడు.
పైనున్న ఆకాశానికి దేవుడు ఏం చేస్తాడు? ఆజ్ఞాపించాడు, అంతరిక్ష ద్వారాలను నాకు తెరుస్తాడంటే తెరవడు. 24 hour మిరకల్ ఎంతమంది అటెండ్ అయ్యారు ఆ సర్వీస్ నాకు తెలియదు, కానీ అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆఫీసర్. ఆయన అనుకున్నాడు, ఒకవేళ దేవుడు ఆకాశ ద్వారాలు తెరిచినా కూడా నెక్స్ట్ డే కల్లా ఫుడ్ మాత్రము ఇంతమందికి ఉండదన్నాడు. ఏం జరిగింది? దేవుడు అయితే ఆజ్ఞాపించాడు. అక్కడ విశ్వాసంతో రాజు ఉన్నాడు, అక్కడ ప్రవక్త ఉన్నాడు, ప్రజలందరూ విశ్వసించారు. ఒక్కడే విశ్వసించలేదు. ఏం జరిగింది? నువ్వు చూస్తావు కానీ నువ్వు అనుభవించవు. ఆ స్థితిలో నువ్వు ఉంటావా? డూ యూ వాంట్ టు సీ ఆర్ డూ యూ వాంట్ ఎక్స్పీరియన్స్ దట్ బ్లెస్సింగ్? ఒక్క మాట సెలవిచ్చాడా లేదా? చద్దాం. లెట్స్ గో టు Matthew 8:13. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాకని Now you go. Let it be done to you as you just believed it would. Amen. హల్లెలూయా. నువ్వు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాక అని శతాధిపతితో చెప్పాను. ఈరోజు సంగమా, నా ప్రభు నీకు కూడా చెప్తున్నాడు, నీవు విశ్వసించిన ప్రకారమే నీకు జరుగును గాక, నీవు నమ్మినదే నీకు వచ్చును గాక, నువ్వు ఏదైతే నమ్ముతున్నావో అదే నీకు చేస్తాను నా ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. నమ్ముతున్నారా? ఆస్క్ గాడ్ ఫర్ బిగ్ థింగ్స్, హీ విల్ డూ జస్ట్ లైక్ దట్. పెద్దవి చాలా ఈజీగా చేస్తాడు. ఇట్స్ వెరీ సింపుల్ ఫర్ మై గాడ్. హల్లెలూయా. ఏమని చెప్పాడు ఇక్కడ? యు సీ, ఇక్కడ అద్భుతం ఏంటంటే ఆయనకి చెప్పాడు, నువ్వు వెళ్ళు, నువ్వు నమ్మినట్టే జరుగుతుంది అన్నాడు. యు సీ ద 14th verse. తర్వాత యేసు పేతురింటిలో ప్రవేశించి సారీ, ద నెక్స్ట్ verse. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థతను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థపరచబడెను. హల్లెలూయా. ఎక్కడున్నాడు ఆయన? విశ్వాస జాబితాలో ఉన్నాడు. ఆమేన్. ఆ గడియలోనే ఇక్కడ యేసయ్య ఏమన్నా చెప్పాడా? నువ్వు వెళ్ళు, నీ విశ్వాసం చొప్పున నీకు జరుగుతుంది అన్నాడు. ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా చెప్పాడా? నిలబడి ఏమన్నా ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ద ఫాదర్ అని చెప్పాడా? యువర్ ఫెయిత్ ఆనర్స్ గాడ్. నీ విశ్వాసము దేవుని మహిమపరుస్తుంది. అండ్ విశ్వాసమును చూపిస్తే ఆయన క్రియ చేయడానికి చాలా ఇష్టంగా ఉంటాడు. ఆమేన్. స్థితిగతులను మార్చే దేవుడు ఉన్నాడా? విశ్వాసం కలిగి చూపిస్తావా నువ్వు దేవునికి? డూ యు నో వాట్ గాడ్ కెన్ డూ? యోబుకు తెలుసు. యోబు గ్రంథం చూడండి, యోబు 5వ అధ్యాయం 9-11. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన భూమి మీద వర్షము మెల్లగా చద్దాము. 9వ వచనం. లెట్స్ గో బ్యాక్. ఆయన అందరం. ఆయన పరిశోధింపజాలని అంటే నువ్వు పరిశోధింపజాలని కార్యములను ఉన్న బైబిల్లో మహాకార్యము, లెక్క లేనన్ని అద్భుత క్రియలు చేయవాడు. అది ఎవరు పొందుకుంటారు? నమ్మిన వారు, విశ్వాసం చూపించిన వారే. కానీ క్రైస్తవులు కాదు, విశ్వాసులు అని చెప్తా ఉంటాము. విశ్వాసులో 90% విశ్వాసులు ఉండరు. ప్రభా, ఈ వాక్యం సెలవిస్తుంది, పరిశోధింపజాలని గొప్ప కార్యాలు చేస్తాం, నా జీవితంలోనూ చేస్తావు, లెక్కలేని అద్భుతాలు చేస్తావు. ఈ వాక్యం పట్టుకొని ఊగిస్తలాడండి చాలు, దేవుడు చేస్తూనే ఉంటాడు. విశ్వాసం చూపించండి. 10వ వచనం. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలంల మీద నీళ్ళు ప్రవహింపచేవాడు. ఎస్. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలంలో ఉంచును. ఉన్నతమైన వారిని కాదు, ఎవరిని? దీనులను. స్వహాగా ఎవరు ఉన్నత స్థలంలో వెళ్ళని వారిని దేవుడు ఏం చేస్తాడు? ఉన్నత స్థలంలో ఉంచును. దుఃఖపడు వారికి క్షేమముతో వారిని లేవనెత్తును. హల్లెలూయా. ఇఫ్ యు సీ యోబు గ్రంథం 9వ అధ్యాయం చూడండి, 4-10 చదువుదాం. దీస్ ఆల్ పీపుల్ నో దేర్ గాడ్. ఐ వాంట్ సో చర్చ్ ఆల్సో టు నో గాడ్ లైక్ దట్. 9 Job 9:4-10. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు. ఎంతమంది నమ్ముతున్నారు? నా ప్రభు మహావివేకి. ఏ వివేకి? మహావివేకి. హల్లెలూయా. ఆయన ఎలాంటి బల సంపన్నుడు? అధిక బల సంపన్నుడు. హల్లెలూయా. ఒక రోజు నిలబడి ప్రార్థన చేయగానే కొంతమందికి చెయ్యి చూపించి చెయ్యి ఎత్తి ప్రార్థన చేయగానే చెయ్యి అంత పోయిందా? గో బ్యాక్ టు దిస్ వర్డ్ అండ్ సే,
లార్డ్ నువ్వు అధిక బల సంపన్న, నాకు బలమును దయచేయండి. హల్లెలూయా. ఆయనతో పోరాడి తెగించి హాని నొందని వాడు ఎవడు? పోరాడాలనుకుంటున్నారా? పోరాడండి, తెగించండి. ఏ హాని కలుగుతుంది నీకు? ఈ సచ్ అ స్ట్రాంగ్ గాడ్, పవర్ఫుల్ గాడ్. ఆయన జ్ఞానము నాకు మితి లేదు. ఆయన మహావివేకి అంట. మనం చూస్తూ ఉంటాం, ఎంతమందికి ఇష్టమో లేదో తెలియదు, కొన్నిసార్లు చూస్తూ ఉంటాం రీల్స్లో ఐఏఎస్ ఆఫీసర్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. కొత్తగా ఎగ్జామ్ గ్రూప్స్ సివిల్స్ రాసిన వారిని ఏదేదో అడుగుతారు. వాళ్ళు ఎలాంటి ఆన్సర్ ఇస్తారు అని చూస్తూ ఉంటాను. కానీ వాళ్ళందరికంటే మహావివేకి ఎవరు? దేవుడు. యు గో టు గాడ్. అందుకని యు కన్సల్ట్ గాడ్. ఒక డాక్టర్కి అన్నీ తెలుసు అండి. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవుతామా లేదా? ఫీజు 1000 రూపాయలు పెట్టినా ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి బెస్ట్, ఆ పర్సన్ ఈజ్ ద బెస్ట్ పర్సన్ అని వెళ్తామా లేదా? ఎస్. వై డోంట్ వీ గో టు గాడ్? ఇంకేముంది చద్దాం, 10 వరకు చద్దాం. వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఆయనే, ఉగ్రత కలిగి వాటిని బొర్లదోయువాడు ఆయనే. ఏమనుంది? పర్వతాలకే తెలియమంట అవి జరగబడుతున్నాయని. హల్లెలూయా. అవి స్మాల్ స్టోన్ కాదు, పర్వతాలు. వాటిని జరుపుతున్నాడంట దేవుడు. వాటికే తెలియట్లేదంట. అవి అనుకుంటాయి నేను స్థిరంగా ఉన్నా, వీడి జీవితంలో శ్రమ అనుకుంటుందంట, వీడి జీవితంలో నేను స్థిరంగా ఉన్నాను. కానీ ఆ శ్రమకు తెలియదంట, దేవుడు దాన్ని జరిపేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి దేవుని నువ్వేం చేస్తున్నావు? స్తుతిస్తున్నావు. హల్లెలూయా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు యేసయ్యా. ఎస్, దట్ ఈస్ వై యూ షుడ్ రీడ్. ఇలాగ మీరు చదువుతూ ఉంటుండగా దేవుడు ఎంత మంచివాడో, ఎంత మృదువైన స్వభావం కలిగిన వాడో నువ్వు తెలుసుకుంటావు. నేను చిన్నతనంలో నుంచి నేను సండే చర్చ్లో, సండే స్కూల్లో, నేను వెళ్ళిన స్కూల్ ఊటీలో కూడా దేవుని గురించి బాగా తెలిసిన అంటే దేవుని గురించి చెప్పేవారు ఎక్కువ మంది ఉండేవారు. కానీ ఎప్పుడు కూడా పర్సనల్గా నేను ఎలా అనుకునేతానంటే, అమ్మో బాబాయ్ దేవుడు మహాపరిశుద్ధుడు. ఎస్ హీ ఈజ్ ఆఫ్ కోర్స్. కానీ ఆయన కొట్టేస్తాడు, తిట్టేస్తాడు. మై డాడ్ వాజ్ అ వెరీ స్ట్రిక్ట్ ఫాదర్. సో మా దేవుడు కూడా అంతే స్ట్రిక్ట్ ఉంటాడేమో. మా డాడీ ఎప్పుడైనా మేము ఏదైనా అల్లరి చేస్తే జస్ట్ ఇలా కళ్ళు ఎర్ర చేసి చూస్తాను, చాలు ఈరోజు అవుట్ మా జీవితం అనుకున్నాను. సో నేను దేవుని కూడా అంతే అనుకున్నాను. నాకు తెలిసిన ప్రీచర్స్ కూడా ఎలా చెప్పేవారంటే, రోజు పాపం ఒప్పుకో, పాపం ఒప్పుకో, పాపం ఒప్పుకో అంటే నిజంగా పాపం చేసుకొని పాపం ఒప్పుకోండి, యునో. బట్ వెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఎవ్రీ చాప్టర్ మేడ్ మీ క్రై. ఎవ్రీ చాప్టర్ మేడ్ మీ క్రై. యోసేపు కథ చదువుతున్నప్పుడు ఏడ్చాను. మీరు ఎవరు నమ్మరు, ఇర్మియా గ్రంథంలో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 52 ఉన్నాయి కదా. 52 చాప్టర్లు నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఐ క్రైడ్ నోయింగ్ గాడ్. ఆయన అంత బాగా తెలుసు. ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో అందరు శాపాలు ఉన్నాయి, ఏదో అన్నాడు, మోయాబ్ అన్నారు, వీళ్ళందరినీ చెరపట్టుకొని తీసుకెళ్ళిపోయాడు, అది ఉంటుంది కదా. కానీ నేను చదివినప్పుడు ఎలా చదివాను తెలుసా? ప్రతి చాప్టర్లో వెనుకకు రండి, నా యుద్ధకు రండి, నేను నిన్ను తప్పిస్తాను, శిక్ష నుండి తప్పిస్తాను, ఒక్కసారి నా మాట లోబడి చూడండి, బబులోను దేశపు రాజు అయిన నెబుకద్నెజరుని వెనుకకు పంపిస్తానని చెప్పిన నా దేవుని విన్నప్పుడు నేను ఏడ్చుకుంటా మానలేదు. ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్. ఐ ప్రైజ్ గాడ్ లైక్ ఎనీథింగ్. హౌ మచ్ యూ లవ్ యువర్ చిల్డ్రన్, హౌ మెనీ వార్నింగ్స్ యూ గివ్ దెమ్ బిఫోర్ దే సిన్. ఎన్నిసార్లు దేవుడు వార్నింగ్స్ ఇచ్చాడు, ఎన్నిసార్లు దేవుడు రా, నా యుద్ధకు రా, అది వద్దు, అది తప్పు, అది నీకు కరెక్ట్ కాదు, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ, ఇట్ విల్ కిల్ యూ, యూర్ టచింగ్ ఫైర్. ఎన్నిసార్లు చెప్పండి. ఐ విల్ నో మై గాడ్ ఇన్ అ డీప్ లెవెల్. చాలామంది వేరొక చూస్తారు దేవుణ్ణి. నేను చదువు, కొంతమంది వాక్యం చదవండి అంటే వాక్యం చదివి ఆ మనిషిని దేవుడు ఎందుకు హత్య చేశాడు, ఈ మనిషిని దేవుడు ఎందుకు చేశాడు?
సౌలు మీద ఉన్న ఆత్మను దేవుడు తీసేసి దావీదు మీదకి ఎందుకు వచ్చాడు అంటే గాడ్ విల్ చేంజా? నేను చెప్తాను, సౌలు తిరిగి రావడానికి దాదాపు దావీదునైనా గుహలో కూర్చోబెట్టాడు 13 సంవత్సరాలు. గాడ్ వెయిటెడ్, హీ విల్ టర్న్ బ్యాక్, బట్ హీ డెంట్ టర్న్ బ్యాక్. సోదగాని దగ్గరికి వెళ్ళాడు, ఏదైతే దేవుడు వద్దన్నాడు అక్కడికి వెళ్ళాడు. దట్ వాజ్ ద లాస్ట్. ఇంకా అర్థమైంది దేవునికి, వీడు సస్తే నా దగ్గరికి రాడు. ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ మై పీపుల్. ఈజ్ నాట్ ద రైట్ వన్. లెట్స్ గో. జోబ్ 9:6. భూమిని దాని స్థలంలో నుండి కదిలించేవాడు ఆయనే, దాని స్తంభములు అదరచేవాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చద్దాం. యు వాంట్ టు నో మోర్ అబౌట్ యువర్ గాడ్స్ గ్రేట్నెస్. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. హల్లెలూయా. ఎవరు ఎక్కువగా మాట విన్నారు యేసయ్యది? సూర్యుడు. ఎందుకంటే రోజు ఉదయిస్తున్నాడు అంటే నా ప్రభు రోజు ఉదయించమని కోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. డిడ్ యు ఎవర్ సీ దట్ సన్ డిడ్ నాట్ కమ్? అ డే వాజ్ వేస్టెడ్, అ డే వాజ్ డార్క్. నెవర్ ఇన్ అవర్ లైఫ్ ఎక్సెప్ట్ ఫర్ వన్ డే ఇన్ జాషువాస్ లైఫ్. అది అస్తమించలేదు అంతే. కానీ ఇక్కడ దేవుడు యొక్క గొప్పతనం చూడండి. ఆయన ఒక వాకుకి సూర్యుడు కూడా లోబడతాడు. అంటే ఇప్పటి వరకు దేవుడు ఆ మాట చెప్పలేదు. ఉదయం ఉదయించిన వెంటనే వచ్చిన సూర్యుడు వల్ల దేవుడు మన దగ్గరికి వస్తాడట. ఉదయం వచ్చు రీతి నా ప్రభు నీ యొద్దకు వస్తాడు అంటే ఖచ్చితంగా ఉదయిస్తాడు సూర్యుడు అని దేవుడు ప్రకటించి ఉన్నాడు. హల్లెలూయా. రాత్రి నీకు వేదన కలిగిన ఉదయము సంతోషము కలగబోచింది. హల్లెలూయా. దిస్ ఇస్ మై గాడ్, హీ ప్రామిసెస్, హీ కీప్స్ ఇట్. ఆమేన్. ఆయన అంత విశ్వాసం చూపించట్లేదు. నువ్వు దేవుడు వద్దు వెళ్ళొద్దు అన్న చోటుకి వెళ్తున్నావు, దెబ్బలు తిని వచ్చి ప్రభా గాయాలు అయినాయి అంటున్నావు. దేవుడు అంటున్నాడు, ఒకసారి నేను సెలవిచ్చిన మాట తరతరం ఉంటాయ్యా. యు కమ్ టు మీ, ఐ కన్సల్ట్ మీ, నేను చూపిస్తాను. ఆమేన్. అంతేకాదు ఆయన నక్షత్రములను మరుగుపరచును. హీ సీల్స్ ఆఫ్ ద లైట్ ఆఫ్ ద స్టార్స్. దిస్ ఇస్ సైన్స్, వీ హ్యావ్ టు గో బ్యాక్ టు సైన్స్. ఓకే, 8వ వచనం. ఆయన ఒక్కడే ఆకాశ మండలములను విశాలపరచువాడు, సముద్ర తరంగుల మీద ఆయన నడుచున్నాడు. హల్లెలూయా. డు యు నో యువర్ గాడ్ నౌ? ఆయన ఒక్కడే, చెప్పండి, ఆకాశ మండలమును విశాలపరచువాడు. ఆయన ఒక్కడే నన్ను విశాలపరచును. ఆయన ఒక్కడే నన్ను విస్తరించును. ఆయన ఒక్కడు నాకుంటే నాకు ఎటువంటి సపోర్ట్ సిస్టమ్ అవసరము లేదు. ఆయన నన్ను హెచ్చించాలంటే, ఆయన నన్ను విస్తరింప చేయాలంటే, నా సరిహద్దులు విశాలపరచాలంటే ఆయన ఒక్కడే చాలు. హల్లెలూయా. డూ యు బిలీవ్ దిస్ గాడ్? డూ యు నో యువర్ గాడ్ నౌ? ఆయన ఒక్కడు చాలా నీకు? నీ జీవితం మార్చి వేయడానికి ఆయన ఒక్కడు చాలా నీకు? ఎస్, ఇనఫ్. హీ డజంట్ సీ నీకు చదువు ఉందా, నీ బ్యాక్గ్రౌండ్ ఉందా, నీ జ్ఞానం ఉందా, నువ్వు ఇదా అదా ఏం చూడండి. ప్రభా, ఎబేజ్ అన్నాడు, ప్రభా నా సరిహద్దులను విశాలపరచు. దేవుడు ఆయన పెట్టిన మొరను ఆలకించాడు. ఆమేన్. ఆయన ఒక్కడే, చెప్పండి, ఆయన ఒక్కడే నన్ను విశాలపరుస్తాడు. ఆయన ఒక్కడే నన్ను పెంచుతాడు. ఆయన ఒక్కడే నన్ను ఘనపరుస్తాడు. ఆయన ఒక్కడే నన్ను హెచ్చిస్తాడు. ఆయన ఒక్కడే నా స్థితిగతులను మారుస్తాడు. హల్లెలూయా. అంతేకాదు ఆయన ఎక్కడ నడుస్తున్నాడండి? సముద్ర తరంగాల మీద ఆయన నడుచుచున్నాడు. యేసే నడిచాడా? పేతురు కూడా నడిచాడా? బికాస్ హూ గేవ్ ది ఆర్డర్? పేతురు అంట, ఆర్డర్ మీ ఆల్సో లార్డ్ అన్నాడు. అంటే పేతురుకు డీప్ లెవెల్లో యేసై తెలుసా? అంటే పిలిచిన వెంటనే పలికేవాడని తెలుసా? నేను సముద్రం మీద నడుస్తున్నాను, డిస్టర్బ్ చేయక, ఐఎమ్ వాకింగ్ లైక్ గాడ్ అన్నాడా? ఆర్డర్ మీ సో దట్ ఐ విల్ ఆల్సో వాక్ విత్ యూ అంటే, రే నువ్వు ఏంట్రా, నువ్వు శిష్యుడు, నేను దేవుడు అన్నాడా? దేవుడు ఏమన్నా కమ్ అన్నాడా లేదా? కమ్, దిస్ ఇస్ మై గాడ్, హీ లవ్స్ యువర్ ఫెయిత్, హీ మెజర్స్ యువర్ ఫెయిత్. నువ్వు విశ్వాసంతో ప్రభా నీతో పాటు నేను నడుస్తా ప్రభా, సముద్ర తరంగంలో అయినా దేవుడు తీసుకెళ్తాడు. ప్రభా నీతో పాటు నేను నీ కుడిపార్శ్వం నీ సింహాసనంలో కూర్చుంటా ప్రభా. కమ్, కమ్ ఇన్ టు మై థ్రోన్, ఇట్స్ ఆల్ ఫర్ యూ. You have to ask God for big things. You honor His faith. Amen. Hallelujah. Yeah. ఆయన
ఆయన స్వాతి మృగశీర్షిక కృత్తిక అను వాటిని దక్షిణ యోబు గ్రంథం ఎప్పుడు రాస్తారు తెలుసా అండి? మోషే ముందు అబ్రహాం కాలంలో రాశారు. ఓకే, అప్పుడే ఈ మిల్కీ వే ఉంటుంది, ఓరియన్ అండ్ ద మేకర్ ఆఫ్ ద బే, అప్పుడే దేవుడు పేరు పెట్టాడు. ఆ పేరు యోబు వాళ్ళకి తెలిసింది. ఆయన రాస్తున్నాడు. ఇంకేం రాస్తున్నాడంటే దక్షిణ నక్షత్ర రాసులను చేసిన వాడు. 145 కీర్తనలు అనుకుంటా దావీదు చెప్తాడు, ప్రతి నక్షత్రాన్ని నువ్వు ఎరిగి ఉన్నావు, వాటికి పేరు కూడా పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. సో గాడ్ ఇస్ సో బిగ్. ప్రతి నక్షత్రం, ఎన్ని ఉన్నాయి నక్షత్రాలు? కౌంట్లెస్. లెక్క పెట్టడం నీకు చేతనైతే లెక్క పెట్టంటున్నాడు అబ్రహాంని. అన్నిటికీ పేరు పెట్టిన దేవుడు, నీ పేరు తెలీదా? నీ ఊరు తెలీదా? నీ సమస్య తెలీదా? నీ తపన తెలీదా? నీ ఆలోచన తెలీదా? నీ ఆలోచన కంటే ఆయన ఆలోచన గొప్పవి. నీ శ్రమల కంటే ఆయన పర్వతాలు వాటికే తెలియకుండా వాటిని జరిపిన దేవుడు, నీకే తెలియకుండా ఆ శ్రమలకే తెలియకుండా శ్రమలను జరిపే దేవుడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు నా యేసయ్యని? యు ఆర్ గోయింగ్ ఇన్ అ డీపర్ లెవెల్. ఇప్పుడు నీ ప్రార్థన కూడా ఎలాగా మారబోతుందంటే, మాట మాత్రం సెలవించు. హల్లెలూయా. జస్ట్ గివ్ వన్ వర్డ్. ఇంకేం అడగవచ్చునా? ఒక్క చూపు చాలయ్యా, ఒక్కసారి చల్లగా నన్ను, నా పిల్లల్ని చల్ల చూపు చూపించు ప్రభా. దట్స్ ఇట్. ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేసి పెట్టాడు. మీకు అర్థం కావట్లేదు అనుకుంటా తెలుగు భాష లాంగ్వేజ్. ఆయన లెక్కలేని అద్భుత కార్యాలు మోషే కాలంలో చేసి ఉన్నాడు, చేయుచూ ఉన్నాడు. చెప్దామా? చేయుచూ ఉన్నాడు. హీ పర్ఫార్మ్స్ వండర్స్ ఈవెన్ టుడే. ఈరోజు ఎవరైతే దేవుడు నాకు మిరక్కలు ఇవ్వగలుగుతాడని వచ్చారో, దేవుడు అన్నాడు ఈరోజు కూడా నేను చేస్తాను. విశ్వాసం చూపించు. ఉందా విశ్వాసం? నో మ్యాటర్ వేర్ హౌ ఫార్ యూ వెంట్. నేను ఒక షార్ట్ని చేయమని చెప్పాను, మీడియా మంచి వీడియోతో చేశారు. మన దేవుడు ఎంత గొప్పవాడంటే, మన జీవితంలో కొన్ని కోల్పోయి దారి మళ్ళీపోయి బ్లెస్సింగ్ డోర్ మర్చిపోయినా, మంచి ట్రాక్లో లేకుండా మనం తప్పిపోయినా, దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ఉన్న పొజిషన్ నుంచి నువ్వు ఎడారిలో వెళ్ళిపోయినా, నువ్వు డెజర్ట్లో వెళ్ళిపోయినా కూడా అక్కడ నుండి నువ్వు మొర పెడితే అక్కడ మరొక ట్రాక్ GPS సిస్టమ్ని ఫామ్ చేస్తాడు దేవుడు. మన ప్రభు అంత గొప్పవాడు, మార్గంలను తయారు చేసేవాడని వాక్యంలో ఉంది. నీ నిమిత్తము హీ విల్ బిల్డ్ అ న్యూ రోడ్ అని ఉంది. క్రొత్త మార్గంలో నడిపిస్తానని యెషయా గ్రంథం 43, 44, 45 నువ్వు చూసినట్లయితే మార్గంలను తయారు చేస్తాడని ఉంది. ఇఫ్ యూ హ్యావ్ అ కార్, ఇఫ్ యూ హ్యావ్ అ బైక్, నువ్వు GPS ఆన్ చేసుకో, డెస్టినేషన్ పెట్టుకో, మధ్యలో నువ్వు ఇంకొక గల్లీకి వెళ్ళి తప్పిపో, అప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు ఎక్కడైతే తప్పిపోయావో అక్కడ నుంచి GPS ఏం చూపిస్తుంది? తప్పిపోయిన చోటు నుంచి మరొక మార్గం ఇక్కడ ఉంది, లాంగ్ లెంత్ అయినా పర్వాలేదు, గో చూపిస్తుందా? మన దేవుడు GPS సిస్టమ్ కంటే గొప్పవాడు. హల్లెలూయా. హీస్ గోయింగ్ టు షో యువర్ పాత్. అన్ని విషయాల్లో నువ్వు దేవుని అడిగినట్లయితే దేవుడు నిన్ను మంచి మాటిలోనికి తీసుకెళ్తాడు. ఇజ్రాయెల్ ప్రజలు దేవుని అడిగారంట, ప్రభా ఈ బానిసత్వం మేము భరించలేకపోతున్నాం, ఈ బాసాలను తోమడం మా వల్ల కావట్లేదు, ఈ ఇల్లులు కట్టడం మా వల్ల కావట్లేదు, ఈ ఇటుకలు చేయడమో మా వల్ల కావట్లేదు, సహాయం చేయి, విడిపించు. నిర్గమకాండం 3వ అధ్యాయం 7 నుంచి చద్దాం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. నీ దుఃఖం ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఇంకా ఏంటంటే వీరు దేవునికి మొరబెట్టారు కాబట్టి దేవుడు వారి కష్టాన్ని చూస్తున్నాడు. ఇంకేమంటున్నాడు చదువు. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులను, హిత్తీయులను, అమోరీయులను, పెరెజ్జీయులను, హివీయులకు
మోయాబీసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశంలకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేళ్ల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఇశ్రాయేళ్ల మొర నిజముగా నా యొద్ద చేరినది. ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస నేను చూచి తిని. చూచి ఏమంటున్నాడు 8వ వచనంలో? ఎలాంటి దేశం తీసుకెళ్తాడంట? పాలు తేనె. బాసాన్ దోమేవారు, ఇటుకలతో పనిచేసేవారు, ఇల్లు కట్టించే వారికి దేవుడు విశాలమైన మంచి దేశాన్ని తీసుకెళ్ళాడు. అరే వీరికి అంత సీన్ లేదు అనుకోలేదు దేవుడు. దేవునికి ఎవరైతే మొర్ర పెడతారో దేవుడు ఏ ట్రాక్ చూపిస్తాడు? విశాలమైన మంచి దేశం. ఇంకా వారి గురించి ఏముందంటే ఎజిక్యల్ గ్రంథంలో చూద్దాము. నేను ఒకసారి చెప్పాను చర్చ్లో, నాకు ఇష్టమైన మాట అని కూడా చెప్పాను. 20వ అధ్యాయము 16, ఎజిక్యల్ 20:16. ఇచ్చేదనని నేను సెలవిచ్చినట్టు ఇచ్చేదనని నేను సెలవిచ్చినట్టి పాలు తేనెలు ప్రవహించున్నట్టయిన సకల దేశములకు ఆభరణమగు దేశంలోనికి వారిని రప్పింపమని వారు అరణ్యంలో ఉండగానే నేను ప్రమాణము చేసి తిని. హల్లెలూయా. బిగ్గరగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ఏ పనులు చేసేవారు? ఎట్టి చాకిరీ చేసేవారు. దేవుడు ఏ దేశాన్ని చూస్తున్నా అనేక జనములకు ఆభరణంగా ఉండే దేశము దేవుడు వారికి చూపిస్తూ ఉంటున్నాడు. మనల్ని దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ఇంత గొప్ప కార్యం చేయగలుగుతాడని మనము అడగాలి. దేశములకు ఆభరణం అంట. ఆభరణం అంటే స్పెషల్. చెప్పండి, స్పెషల్ అని చెప్పండి. అన్ని దేశాలకు ఆభరణము అంటే దేశాలు అన్నీ ఉన్నాయి, కానీ ఒక్క దేశం మాత్రము అన్ని దేశాలకు ఆభరణంగా ఉంది. అలాంటి దేశానికి దేవుడు తీసుకెళ్ళగలుగుతాడు నిన్ను నన్ను కూడా. హల్లెలూయా. అలాగే 19వ వచనంలో చూస్తే, నిర్గమకాండం 19:3-6 వరకు చూస్తే చూడండి దేవుడు వారికి ఏం చెప్తున్నాడు చూడండి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతం నుండి అతని పిలిచి, నీవు యాకోబు కుటుంబములతో ముచ్చటించి ఇశ్రాయేలుకు తెలుపవలసినదేమనగా, నేను ఐగుప్తులకు ఏమి చేసితినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మునెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. ఎలా మోసుకున్నాడంట దేవుడు? గద్ద రెక్కల మీద మిమ్మల్ని మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నావు మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. మీరు సమస్త దేశ జనుల్లో నాకేమవుతారో? ట్రెజర్డ్ పొజెషన్. ఆమేన్. యా. ఇంకా సమస్త భూమియు నాదే. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు ఎలా ఉన్నారు? సమస్త భూమి నాదే, కానీ మీరు నాకు ఎలా ఉంటున్నారు? రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడు సింపుల్గా నా భాషలో చెప్పాలంటే, ఐ విల్ మేక్ యూ స్పెషల్ పీపుల్ ఇన్ ద హోల్ వరల్డ్. ఆమేన్, హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు. వెన్ యూ బిలీవ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ అ స్పెషల్ పర్సన్. అందరికీ, మీ ఇంట్లో ఉన్న వారందరికీ నువ్వు ఆభరణంగా ఉండబోచున్నావు అని దేవుడు చెప్తే, నువ్వు ఆయనని విశ్వాసం చూపించకుండా మానలేవు. నో మ్యాటర్ వేర్ యు ఆర్, గాడ్ ఇస్ టెలింగ్ ఐ క్యాన్ టేక్ యూ అవే ఫ్రమ్ దట్ ప్లేస్. ఎక్కడ తీసుకెళ్తా నేను? విశాలమైన మంచి దేశంలో. అంటే మీరు వేరే ఊరికి వెళ్తారు అనుకోకండి, సోచర్స్ మొదలుపెట్టేలా కానీ. గాడ్ ఇస్ సేయింగ్ ఐ విల్ మేక్ యూ. నీ లెవెల్ మారుస్తాను అంటున్నాడు దేవుడు. నీకు విశ్వాసం ఉందా? జీవితంలో నేను ఎప్పుడు ₹1,00,00,000 చూడలేదక్క. ఇది అడగచ్చా? అడుగు. చూడ్డమే అడుగుతావా? ఆస్క్ గాడ్. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ద గాడ్ హూ ప్రామిసెస్ యూ. నువ్వు అడిగిన వెంటనే ఏదైనా వాగ్దానం చేస్తే ఖచ్చితంగా ఆ వాక్యము జరిగేంత వరకు తొందర పెడుతుంది. నీ వల్ల అవ్వదు, మన వల్ల కాదు. నిజంగా చెప్తున్నాను, మన వల్ల కాదు. డోంట్ థింక్ దట్ ఐ కెన్ గో టు దట్ మంచి దేశం. నో, గాడ్ షుడ్ టేక్ అస్. ఆయన రెక్కలో మోసుకొని వెళ్తాడంట. హల్లెలూయా. ఆయన అన్నాడు ఈరోజు వాగ్దానంలో ఏం, నేను నీకు తోడుగా ఉండి నేను విడిచిపెట్టాను అంటే నీకు తోడుగా వచ్చి ఆ బ్లెస్సింగ్ పొందుకునేంత వరకు దేవుడు నేను విడిచిపెట్టు. నువ్వు ఏదైతే బ్లెస్సింగ్ దేవుని అడుగుతున్నావో ఆ మంచి దేశానికి తీసుకెళ్ళడానికి వాక్యం సెలవిస్తుంది, నేను దిగి వచ్చాను అంటున్నాడు.
ఆమెన్, హల్లెలూయా. వారిని తీసుకెళ్ళడానికి దేవుడు ఎలా వచ్చాడు? దిగి వచ్చాడు. వారిని ఎలాగ మోసుకొని వెళ్ళాడు? రెక్కల మీద మోసుకొని వెళ్ళాడు. పీపుల్ మే నాట్ సీ, బట్ గాడ్ ఈస్ టేకింగ్ యూ టు యువర్ స్పెషల్ పొజిషన్. దేవుడు నేను తీసుకెళ్తున్నాడు, ఆ విశాలమైన బ్లెస్సింగ్లోని తీసుకెళ్తున్నాడు. ఆ మంచి దేవుడు ఇస్తే ఏమిస్తాడండి? మంచివి ఇస్తాడు, మంచి దేశాన్ని ఇస్తాడు, మంచి కార్యాలు చేస్తాడు. సమస్త భూమి నాదే.